అటుగా మొత్తంగా నీట్ యూజీ పరీక్షకు సంబంధించి జరుగుతున్న రచ్చకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ అయితే జరుగుతోంది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిందని గుర్తిస్తేనే రీటెస్ట్కు ఆదేశించగలమని అయితే కోర్టు చెప్తోంది. ఇక మరోవైపు కేవలం 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారంటూ కేంద్రం అయితే వెల్లడిస్తోంది సొలిసిటర్ జనరల్ ద్వారా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి స్వప్న, అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు గత కొంతకాలంగా నిజంగా రాత్రులు నిద్ర పట్టకుండా మేల్కొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ నీట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఈ అనేక రకాలైన మలుపులు అయితే తిరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు అంటే విస్తృత స్థాయిలో దీని మీద అయితే ఎంక్వైరీ చేసింది. అయితే విస్తృత స్థాయిలో రీటెస్ట్ కి అయితే ఆదేశించలేమని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితి కనిపించలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జెస్ అభిప్రాయపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయము. ఆల్రెడీ చాలా మంది చక్కగా చదువుకొని రాసిన వాళ్ళు ఉంటారు. అయితే ఎంతవరకు జరిగింది ఈ పేపర్ లీకేజ్, అది ఎంతవరకు చేరింది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఒక 131 మంది విద్యార్థులకు మాత్రం రీటెస్ట్ చేస్తే సరిపోతుంది అనే దానికైతే సొలిసిటర్ జనరల్ వచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ 131 మంది విద్యార్థులు తప్ప మిగిలిన వాళ్లకు చేయాల్సినటువంటి అవసరం లేదని తెలుస్తుంది. అండ్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి విస్తృత స్థాయిలో అయితే చర్చోపచర్చలు జరిగాయి. పరీక్ష యొక్క పవిత్రతను దెబ్బతీసిందని గుర్తిస్తేనే రీటెస్ట్ కి ఆదేశిస్తామని కోర్టు గతంలో కూడా చెప్పడం జరిగింది. సో అలాగే పిటిషనర్లు ఇచ్చినటువంటి కనీస మార్కులపై కూడా సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో మొత్తానికైతే ఇప్పుడు వెల్లడించినటువంటి దాని ప్రకారం 131 మంది విద్యార్థులకు మాత్రమే రీసెట్ అంటే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తే సరిపోతుందని చెప్పేసి అయితే ప్రస్తుతం కోరుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.